తెలంగాణ రాష్ట్ర సమితి అన్నటువంటి సంస్థను పెట్టి దాన్ని ఆ తర్వాతన టీఆర్ఎస్ పార్టీగా మార్చారు ఆ రోజున కేసీఆర్. టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్లో అడుగు పెడతానే వచ్చింది. ఆ పేరు మార్పు అచ్చిరాలేదు. బీఆర్ఎస్ అని పార్టీ పెట్టిన తర్వాత మొత్తం ఎదురు దెబ్బలు ప్రారంభమైనాయి. ఒకటి, సొంత రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడం, ప్రతిపక్షానికి పరిమితం కావడం, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకి రావడం. టీఆర్ఎస్గా ఉన్నప్పుడు 2004లో పోటీ చేసింది మొట్టమొదటిసారి కాంగ్రెస్తో కలిసి కూటమిగా 5 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. 2009లో విడిగా పోటీ చేసింది తెలుగుదేశంతో కలిసి పోటీ చేసినప్పుడు 2 స్థానాలు గెలిచింది. 2014లో 11 స్థానాలు గెలిచింది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2019లో 9 స్థానాలు గెలిచింది, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అది పేరు మార్చి జాతీయ స్థాయికి వెళ్ళాలనుకుని టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయితే ఇప్పుడు 17 స్థానాల్లో 15 చోట్ల డిపాజిట్ కూడా దక్కలేదు. దీన్ని బట్టి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కేసీఆర్ది.